షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని, చాలా సున్నితమైన అంశాన్ని, అంతేకాదు మన ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న అంశాన్ని పరిశీలించబోతూ ఉన్నాం. రీసెంట్ గా అమెరికాలో చార్లీ కార్గర్ యొక్క జ్ఞాపకార్థ కూడిక జరిగింది. అది జ్ఞాపకార్థ కూడిక అనే దానికంటే దానిని ఉజ్జీవ సభ అనవచ్చు. ఎందుకు అనంటే అంత అద్భుతంగా, అంత దేవునికి మహిమకరంగా జరిగింది ఆ యొక్క కూడిక. నిజంగా చిన్న వయసులో చార్లీ కార్గర్ యొక్క జీవితము ఎంత ప్రభావితం చేసిందో కదా. ఆయన జ్ఞాపకార్థ కూడికకి అమెరికాలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అగ్ర నాయకులు, మంత్రులు, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది. ఓకే, జ్ఞాపకార్థ కూడిక అంటే వస్తారు, మాట్లాడతారు, ఆ యొక్క వ్యక్తితో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు. కానీ ఇక్కడ ఈ జ్ఞాపకార్థ కూడికలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? చార్లీ కార్గర్ గురించి మాట్లాడమే కాదు గాని యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడారు. అగ్రరాజ్యం యొక్క అగ్ర నాయకులందరూ నిలబడి లక్షల మంది ముందు, కొన్ని కోట్ల మంది లైవ్ లో చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ ఉంటుంటే, సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే అంతకు మించిన ఉద్యమం ఏముంది? ఎంత అద్భుతమైన సంఘటన అది. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటి అని అంటే, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ గారు, ట్రంప్ తర్వాత నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ రేస్ లో ఉన్నది ఒక జేడి వ్యాన్స్ గారు. అతడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నాడు అనంటే, నేను నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పబ్లిక్ లో మాట్లాడడానికి, బాహాటంగా మాట్లాడడానికి వెనుకడుగు వేసేవాడిని. కానీ ఈ యొక్క చార్లీ కర్క్ మరణించాక నా జీవితంలో ఎప్పుడు మాట్లాడనంతగా గత 2 వారాలలో నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి బాహాటంగా పబ్లిక్ లో మాట్లాడాను అని ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది. ట్రంప్ గారి యొక్క మంత్రి మండలిలో చాలా మంది క్రీస్తును నమ్ముకున్న సీరియస్ విశ్వాసులు ఉన్నారు. అందుకే ఈ యొక్క డెమోక్రాట్స్, ప్రతిపక్షము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద విషం చిమ్ముతా ఉంటుంది. ఎందుకు అనంటే అందులో దైవిక విలువలతో కూడిన వారు అనేక మంది ఉన్నారు కాబట్టి, అమెరికాను పరిపాలించే విషయంలో దైవికమైన విలువలను ఎత్తి పట్టుకుంటున్నారు కాబట్టి. ఈ మీటింగ్ అంతటిలో హైలైట్ ఏంటి అనంటే, ఎరికా కర్క్ ఆమె తన భర్తను ఎవరైతే చంపారో, ఆ యవనస్తుడు ఎవరైతే ఉన్నాడో అతని నేను క్షమిస్తున్నాను అని చెప్పడం తోటి అక్కడున్న వాళ్ళంతా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది. నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించాడు, నా భర్త బ్రతికి ఉంటే నా భర్త కూడా ఇదే పని చేశాడు కాబట్టి నేను ఇదే పని చేస్తూ ఉన్నాను అని ఆమె క్షమించాను అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్. మనం దీని గురించే మాట్లాడుకోబోతూ ఉన్నాం. తాను క్షమించింది అన్న వీడియోలు మీరెన్నో చూసుంటారు, కానీ ఈ వీడియో మిగతా వీడియోలన్నిటికీ భిన్నంగా ఉంటుంది. ఇందులో మనం ఒక సున్నితమైన, లోతైన అంశాన్ని పరిశీలించబోతూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ చివరి వరకు ఈ వీడియో చూడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. హానెస్ట్ గా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నిజంగా ఈ రకంగా క్షమించడము ప్రాక్టికల్ గా సాధ్యమేనా? యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అనడం జరిగింది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 100% ఆయన దేవుడిగా ఉన్నాడు, 100% ఆయన నరుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన క్షమించగలిగాడు. మనం మానవులం కదా, ఆ రేంజ్ లో క్షమించడము పాసిబుల్ అవుతుందా అని చాలా మందికి డౌట్ వస్తుంది. మనందరికీ తెలుసు, మన దేశంలో ఈ యొక్క ఒరిస్సా రాష్ట్రంలో గ్రహాం స్టెయిన్స్ గారిని, వారి కుటుంబాన్ని భయంకరంగా చంపారు. అప్పుడు గ్రహాం స్టెయిన్స్ గారి యొక్క వైఫ్ గ్లాడీ స్టెయిన్స్ గారు కూడా నేను వారిని క్షమించేస్తున్నాను అని చెప్పి దేశాన్ని ఆశ్చర్యపరిచింది. అటు తర్వాత రీసెంట్ గా మన ప్రవీణన్న గారి విషయంలో కూడా మరి ఆ యొక్క సహోదరి ప్రవీణన్న గారి యొక్క సతీమణి, ఆ సిస్టర్ గారు కూడా నేను వారిని క్షమించేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎరికా కర్క్ గారు కూడా అదే చేశారు. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు అని అంటే, అరే నిజంగా ఈ రకంగా క్షమించడం పాసిబుల్ అవుతుందా? అక్కడున్న క్రౌడ్ ని చూసి ఉద్వేగానికి లోనయ్యి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా స్టేట్మెంట్ ఇస్తుంటారా అని ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా మనము వారి ప్లేస్ లో ఉంటే ఆ రకంగా క్షమించగలుగుతామా? క్షమాపణ గురించి మాట్లాడడం చాలా చాలా ఈజీ, కానీ క్షమించడం మాత్రం చాలా కష్టం. నేను నా జీవితంలో క్షమించే తత్వాన్ని ఎలా నేర్చుకున్నాను అన్న నా యొక్క అనుభవాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మేము మా జీవితంలో, మా కుటుంబంలో కొందరి ద్వారా ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనలను బట్టి, ఘోరమైన సంఘటనలను బట్టి నేను నా హృదయంలో కొందరి మీద ఒక భయంకరమైన చేదైన వేరును కలిగి ఉన్నాను. కొందరు మా కుటుంబానికి చేసిన ఆ భయంకరమైన గాయాన్ని బట్టి వారి మీద నాకు ఒక రకమైన ద్వేషం పెరిగిపోయింది, ఒక రకమైన అసహ్యం వచ్చేసింది. ఎలా అంటే, అరే
మనుషులు ఇంత దుర్మార్గంగా ఉంటారా, ఇంత భయంకరంగా ప్రవర్తిస్తారా, ఇంత నీచానికి ఒడిగడతారా, క్రైస్తవులే కదా, అరే వీళ్ళకంటే అన్యులు పెట్టరు కదరా బాబు అన్న ఒక రకమైన అసహ్యం నాలో ఏర్పడింది. ఎవరినైనా క్షమించొచ్చు గాని ఇంత దుర్మార్గులను క్షమించలేమురా బాబు అనేసి ఆ చేదైన వేరు నాలో పాతుకుపోయింది. అయితే ఒకానొక సమయంలో దేవుడు అద్భుత రీతిగా మాట్లాడి మరి పరిచర్యకు పిలుచుకున్నప్పుడు, నేను కూడా ఆ యొక్క పరిచర్యకు సమర్పించుకున్నప్పుడు బైబిల్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఆ బైబిల్ కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు నేను డైలీ డివోషన్ లో భాగంగా వాక్యం చదువుతా ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం దగ్గర ఆగాను. అక్కడ వాక్యం ఏమని తెలియజేస్తా ఉంది, ఒకసారి చూద్దామా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అటు తర్వాత నెక్స్ట్ అధ్యాయమే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము అలాగే 15వ వచనము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించని యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఈ 5వ అధ్యాయము 6వ అధ్యాయంలోని ఈ వచనాలు భయంకరంగా తాకినాయి నా హృదయాన్ని. అప్పటి వరకు నేను ఎలా ఉన్నాను అనంటే, అరే ఒక కుటుంబాన్ని వారి ధనాపేక్ష కొరకు, వారి స్వార్థం కొరకు ఒక కుటుంబాన్ని ఎంతకు చేయడానికైనా సిద్ధపడ్డారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళని క్షమించలేము అన్న ఒక ఆలోచనలో ఉండిపోయా. ఎప్పుడైతే ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదివానో ఈ యొక్క వచనాలు చాలా బలంగా తాకాయి నా హృదయాన్ని. వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది, నా పాపాలు క్షమింపబడాలి అనంటే నేను వీరిని క్షమించాలి, వీరిని క్షమించకపోతే నా పాపం క్షమించబడదు. నా పాపాలు క్షమింపబడకుండా నేను ఎంత ప్రార్థన చేస్తేంది, ఎంత వాక్యం చదివితేంది, బైబిల్ కాలేజ్ చేసి ఎంత లోతైన సంగతులు నేర్చుకుంటే ఏం లాభం? అంత వ్యర్థమే. ఎందుకు? నా పాపాలు క్షమింపబడలేదు. ఎందుకు క్షమింపబడలేదు అనంటే నేను వీరిని క్షమించలేదు. కానీ వారిని ఎలా క్షమించగలుగుతాను నేను? వారి పేరు తలుచుకుంటేనే వాళ్ళు చేసిన ఆ సంఘటనలు, ఆ అనుభవాలు గుర్తొచ్చి ఇంకా గుండె రగిలేదు, నిజంగా రక్తం మరిగినట్టు అయ్యేది. ఎందుకు అనంటే నా విషయానికి వచ్చే వరకు ఎవరికైనా కానీ అబ్బాయిలకి ఇంట్లో కుటుంబంలో ఎదిగిన కొడుకులుంటే వాళ్ళనేమన్నా కానీ పెద్దగా పట్టించుకోరు. బంధువులు కావచ్చు, ఇంకా వాళ్ళు వీళ్ళు కావచ్చు, సూటిపోటి మాటలు ఏమన్నా అన్నా కానీ, ఏదన్నా హేళనగా మాట్లాడినా కానీ పెద్దగా పట్టించుకోరు. తల్లిదండ్రులు ఏమన్నా అన్నారు అనుకోండి, అబ్బాయిలకి ఎట్లుంటదంటే రక్తం మరిగిపోతుంది, ఎదిగిన పిల్లలకి రక్తం మరిగిపోతుంది. నేను ఆ స్టేట్ లో ఉన్నాను. ఆ సంఘటనలు తలుచుకుంటేనే అసలు చాలా బాధేసేది. కానీ వాక్యం చూస్తేనేమో నువ్వు క్షమించకపోతే నీ పాపాలు క్షమింపబడవు. చాలా బలంగా తాగుతుంది ఆ వాక్యం. సరే, ఇంకా బైబిల్ కాలేజ్ లో మాకు మార్నింగ్ డివోషన్ ఉంటది అన్నట్టు. క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు మాకు ప్రేయర్ ఉంటది అన్నట్టు. ఆ ప్రేయర్ లో మా సార్ ఏం చేసినాడు అనంటే క్షమించడం గురించి వాక్యం చెప్పడం స్టార్ట్ చేసినాడు. అబ్బా, మళ్ళా స్టార్ట్ అయిపోయిందిరా అనుకున్నాను. ఆయన వాక్యం చెప్తూ ఈ వచనాలని కోట్ చేస్తూ, మనము గనక క్షమించకపోతే మనము క్షమింపబడము, ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అనేసి ఆయన వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు. నిజంగా క్షమించడం చాలా చాలా కష్టం. కాకపోతే క్షమించడానికి సులువైన మెట్టు ఏంటి అనంటే, ఆ ప్రారంభం ఏంటి అనంటే, ఎవరి ఎడలైతే మనము ఆ చేదైన వేరును కలిగి ఉన్నామో వారి పేరు పెట్టి ప్రార్థన చేయడమే అని అన్నాడు. ప్రార్థనలో వారి పేరును పలకాలి అని చెప్పాడు. ఆ వాక్యం అంతా విన్నాను. ఇంకా ఆ రోజు సాయంత్రం మరలా డివోషన్ టైం ఉంటుంది, ప్రార్థన చేయాలి. నేను మార్నింగ్ చదువుకున్న వాక్యం మైండ్ లోనే తిరుగుతుంది, మా సార్ చెప్పిన వాక్యం మైండ్ లోనే తిరుగుతుంది. నిన్ను హింసించు వారి నిమిత్తం ప్రార్థన చేయు, నీ పాపాలు క్షమింపబడాలంటే మొట్టమొదటిగా వారిని నీవు క్షమించు. నీళ్ళోన్ చేశాను వాళ్ళు మైండ్ లోకి వస్తే వాళ్ళు చేసిందే గుర్తొస్తుంది, మరోవైపు ఈ వాక్యం గుర్తొస్తుంది. నీళ్ళోన్ చేశాను మాట రావట్లే, ప్రార్థన రావట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి? ఏదో ఆ మాట వరుసకు దేవా వారిని జ్ఞాపకం చూసుకో, వారిని మంచి చూసుకో అనేసి ఏదో ఒకటి చేసేసి మళ్ళా నా పర్సనల్ ప్రార్థన చేసుకున్నాను. మరలా ప్రేయర్ చివర్లో ఈ వాక్యం బలంగా తాకుతా ఉంది, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వారి పేరు పలికి ప్రార్థన చేయాలి అనేసి. అస్సలు నా వల్ల కాలేదు. ప్రార్థనలో ఏడ్చేశాను, దేవా నా వల్ల కావట్లే, నాతోటి అవ్వదు, నేను ఈ రకంగా చేయలేను అనేసి ఇంకా నాకు ఇంకేం ప్రార్థన రావట్లేదు. భయంకరంగా ఏడ్చేశా. ఏడ్చి ఒక్క మాట అడిగా, నిజమే నీ వాక్యం ఇలా చెప్తుంది, నేను క్షమించకపోతే నీవు నన్ను క్షమించవు, కాకపోతే నేను వాడిని క్షమించడానికి నాకు సహాయం దయచేయి, నాతోటైతే కాదు అనేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి ఆమెనని లేచా. దాని తర్వాత నెక్స్ట్ డే మరలా నెమ్మదిగా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశా. అప్పుడు ఏం చేశాను అనంటే వారి పేరు పెట్టి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశా. ఆ టైంలో ఆ ప్రార్థనలో వారి పేరు పలకడానికి కొంత అయిష్టంగా ఉన్నా గానీ అయిష్టంగానే పలికాను. పలికి దేవా ఇలా జ్ఞాపకం చేసుకో అలా అలా అనేసి ప్రార్థన చేసి
ఆమెనన్న. ఇంకా దాని తర్వాత రోజు రోజు ప్రార్థన చేస్తూ ఉన్న కొలది ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చే వరకు మనస్ఫూర్తిగా వారి గురించి ప్రార్థన చేయడం ప్రారంభించా. హార్ట్ఫుల్ గా వారి పేరు పలికి, దేవా ఈ బిడ్డను ఆశీర్వదించు అని ప్రార్థన చేయడం ప్రారంభించా. అయ్యా వీరి తప్పు వీరు తెలుసుకోవడానికి సహాయం దయచేయి, వీరి మనోనేత్రాలు తెరువుదేవా, వీరిని ఆశీర్వదించుదేవా, వీరికి సమాధానం ఇవ్వుదేవా అనేసి వారి గురించి హార్ట్ఫుల్ గా ప్రార్థన చేయడం ప్రారంభించా. దేవుడు ఎలా కార్యం చేశాడు అని అంటే, వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు చేసిన ఆ భయంకరమైన సంఘటన గుర్తురాట్లేదు, వారి మీద ఒక రకమైన ఆ ప్రేమ కుమ్మరింపబడతా ఉంది, వారి మీద ఒక రకమైన కనికరముతో కూడిన మాటలు వస్తూ ఉంటున్నాయి. ఇక అప్పటి నుండి వారి ఎడల ఎటువంటి చేదు లేకుండా వారి కోసము హార్ట్ఫుల్ గా ప్రార్థన చేయడం ప్రారంభించా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు. వారు మనకు చేసిన ఆ భయంకరమైన గాయాన్ని బట్టి, మన కుటుంబానికి చేసిన అన్యాయాన్ని బట్టి, అరే వీళ్ళని క్షమించలేము అన్న వ్యక్తులు మన కుటుంబంలో తప్పక ఉంటారు. ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు మీ మైండ్ లోకి తెస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని క్షమించడము ద్వారా మనము ఆ వ్యక్తికి ఫేవర్ చేయట్లేము. ఒక వ్యక్తిని క్షమించడము ద్వారా మొట్టమొదటిగా మనకు మనం ఫేవర్ చేసుకుంటున్నాము. ఎందుకు అనంటే, అతనిని క్షమించడము ద్వారా మొట్టమొదటిగా మనలోని చేదైన వేరు తీసివేయబడిద్ది. మొట్టమొదటిగా మనము బంధకు నుండి విడుదల పొందుతాము. సో ఒక వ్యక్తిని క్షమించుట ద్వారా మనకు మనం మేలు చేసుకుంటున్నాము, అవతల వ్యక్తి కాదు. నిజంగా ఒక వ్యక్తిని మనము క్షమించాము అనడానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? ఏదో మనం ఫంక్షన్లలోనో, ఈ యొక్క మీటింగ్స్ లోనో, చర్చ్ లోనో వారు మనకు ఎదురుపడినప్పుడు ఇక బంధువులందరూ ఉన్నారు కాబట్టి, పలకరియకపోతే బాగోదు కాబట్టి అన్నట్టుగా నవ్వుతూ ప్రైజ్ లాడ్ చెప్పడంతో క్షమించేశాను అని మనం అనుకుంటా ఉంటుంటాం. కానీ ఒక వ్యక్తిని హార్ట్ఫుల్ గా మనం క్షమించాము అనడానికి రుజువేంటో తెలుసా? ఆ వ్యక్తి పేరును అంతరంగంలో నుండి ప్రార్థనలో పలుకుతాం. మనం ప్రార్థనలో ఆ వ్యక్తి గురించి హార్ట్ఫుల్ గా ప్రేర్ చేస్తాం. అది మొట్టమొదటి ప్రూఫ్. వాక్యం నేర్పించేది కూడా అదే మనకు, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయు అని. అండ్ ఒక వ్యక్తిని క్షమించడానికి ఈజీ వే కూడా అదే. ఎవరినైతే మనం అమ్మో దుర్మార్గుడురా బాబు, ఇంత నీచులను చూడలేదు అనేసి ఎవరి గురించి అయితే మనం అనుకుంటూ ఉంటామో వారిని క్షమించాలి అని అంటే మొట్టమొదటిగా ఈజియెస్ట్ వే ఏంటి అని అంటే వారి గురించి ప్రార్థన చేయడమే. ఈజియెస్ట్ వే అంటున్నాను కానీ స్టార్టింగ్ లో చాలా కష్టంగా ఉంటది. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన కృప మన మీద కుమ్మరిస్తాడు. మన హృదయాన్ని తాకి మన హృదయంలో ఒక స్వస్థతను కలుగజేస్తాడు దేవుడు. అటు తర్వాత తప్పకుండా వారి గురించి ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆదికాండము 41వ అధ్యాయం 51వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. యోసేపు గారు ఐగుప్తులోకి వచ్చాక తన అన్నలు చేసిన ఆ గాయాలను, ఆ కుట్రలను, వాటన్నిటిని మర్చిపోవడానికి దేవుడు కృప చూపించాడంట. అందుకని తన కుమారుడికి మనష్షే అని పేరు పెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉంటామో, నిజమే నేను వారిని క్షమించకపోతే మొట్టమొదటిగా దేవుడు నన్ను క్షమించాడు కదా, దేవుడు నా పాపాన్ని క్షమించినప్పుడు నేనెంత పరిగెడితే ఏంది, నేనెంత ఎగిరితే ఏంది, నేనెంత పరిచర్య చేస్తే ఏంటి, ఆ చేదైన వేరు నాలో నుండి తొలగకపోతే ఏం లాభం అని మనం ఒక నిర్ణయం తీసుకొని మనల్ని ద్వేషించే వారి కొరకు, మనల్ని నాశనం చేయాలని చూసే వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో వారు చేసిన గాయాన్ని మరిచిపోయేటట్టుగా దేవుడే సహాయం చేస్తాడు. ఆ మనష్షేను దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. మరలా చెప్తూ ఉన్నాను, ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు మీకు కొంతమంది జ్ఞాపకం వస్తూ ఉండవచ్చు. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా వారిని క్షమించావు అనడానికి రుజువేంటి అని అంటే వారి నిమిత్తము హార్ట్ఫుల్ గా ప్రార్థన చేస్తాం. నిజంగా పేరు పెట్టి వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఎస్, చార్లీ కర్క్ గాని, ప్రవీణ్ గారి వైఫ్ గాని, గ్లాడీ స్టెయిన్స్ గారు గాని వారు క్షమించారు అని అంటే అది పాసిబుల్. క్రీస్తు మనసు కలిగి ఉన్నారు కాబట్టే ఆ రేంజ్ లో క్షమించగలిగారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన కృప మన మీద కుమ్మరించి ఇటువంటి క్షమాగుణంలో మనం ఎదిగేలాగా మనకు సహాయం చేయును గాక. సో ఈ వాక్యం చివరి వరకు విన్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయడం మర్చిపోమాకండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. నెక్స్ట్, ఇజ్రాయెల్లో చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటా ఉంటున్నాయి. వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్ లో మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.